హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ఇది నిన్న శనివారం వ్లాగ్ అనమాట. శనివారం రోజు పొద్దున్నే అయితే గ్యాస్ అయితే తుడుస్తున్నాను. ఎందుకంటే ముందు రోజు శుక్రవారం కదా, అందుకని చెప్పేసి గ్యాస్ అయితే తుడలేదు. నేను గ్యాస్ అన్ని తుడిసి ఇంకా వంట చేద్దాం అనుకునేసరికి కరెంట్ పోయిందనమాట. ఎందుకంటే నిన్న సెకండ్ సాటర్డే కదా, అందుకని చెప్పేసి పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం నిదానంగా లేసాను. నిదానంగా లేసి నేను ఇంట్లో పని చేసుకుని వంట మొదలు పెట్టేసరికి కరెంట్ పోయిందనమాట. ఇంకేం చేస్తాం, ఆ చీకట్లోనే ఏదో ఒక వంట అయితే చేయాలి కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. టిఫిన్ వచ్చేసి మామూలు ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మాలోకి పల్లీ చట్నీ అయితే చేసుకుందాం అనుకున్నా, కాకపోతే మిక్సీ వేయడానికి కరెంట్ లేదు కదా, ఏం చేయాలని చాలా ఆలోచించాను అనమాట. తొందరగా అంటే మనకి ఈజీగా మిక్సీ లేకుండా అయిపోయేటట్టు ఏముండిద్దా అని ఆలోచించి టమాటాలు ఉంటాయి కదా, టమాటాలను బాగా మగ్గబెట్టి వాటిని అయితే ఎనిపి తాలింపు వేసాను అనమాట. రోల్ ఉంది ఫ్రెండ్స్, చాలా రోజులైంది వాడక. మళ్ళీ ఇప్పుడు ఆ రోల్ తీసి కడిగి చేసి అంత ఓపిక అయితే లేదు. అందుకని చెప్పేసి టమాటాలని మెత్తగా మెదిపి తాలింపు అయితే వేసాను. ఇదైతే రాయి పిండితో చేసిన ఉప్మా అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది, ఎందుకంటే నెయ్యితో ఎక్కువ వేసుకుంటాం కదా. అలాగే ఉప్మా రవ్వ కూడా వేస్తాం కాబట్టి రాయి పిండి ఒక్కటే కాదు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. దీంట్లోకి టమాటా చట్నీ ఎలా ఉండిద్దా అని, అంటే ఫస్ట్ టైం కదా, అంతవరకు అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. ఎప్పుడు పల్లీ చట్నీ చేసేదాన్ని. సరే చూద్దాం, చేసేది ఏం లేక తిందామని చెప్పేసి పెట్టుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందబ్బా. నిజంగా నాకైతే ఆ పల్లీ చట్నీ కన్నా కూడా ఈ టమాటా చట్నీ నిజంగా నచ్చింది. నాకు నిజంగా రోజు తినేదానికన్నా కూడా కొంచెం ఎక్కువే తిన్నాను అనమాట. అంత టేస్ట్ ఉంది. నిజంగా నాకైతే బాగా నచ్చిందబ్బా. మీరు ఎప్పుడన్నా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. ట్రై చేయకపోతే నిజంగా మిస్ అయినట్టే అనమాట ఈ టేస్ట్ని. ఇంకా టిఫిన్ అయితే చేయటం పూర్తయిపోయింది, కానీ కరెంట్ అయితే రాలేదు. సెకండ్ సాటర్డే కదా, ఎక్కడన్నా బాగు చేస్తున్నారేమో తెలియదు. ఇంకా సరేలే, కరెంట్ ఎటు లేదు కదా అని చెప్పేసి మిషన్ అయితే ఎక్కడానికి అయితే లేదు కదా, అంటే మిషన్ మనం కరెంట్ మీదే కాబట్టి కొట్టలేము. ఇక్కడ నా కొడుకు అయితే ఏదో ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే అన్ని ఇంటి నిండా అయితే ఇలా చిందరవందరగా అయితే చేసి పెట్టాడు. ఇంకా వాళ్ళని వదిలేసి నేనైతే మిషన్ రూమ్లోకి అయితే వచ్చాను అనమాట. ఈ బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలి, కరెంట్ కూడా లేదు. అసలు స్టిచ్చింగ్ అయితే అవ్వ అని అనుకుంటే అయితే లోపలికి వచ్చాను. ముందైతే కటింగ్ అయితే చేసుకుందామని. ఈ చీర వచ్చేసి చాలా అంటే చాలా బాగుందబ్బా. ఫుల్ వైట్, అక్కడక్కడ పూలు రెడీ వచ్చాయన్నమాట. బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషను. దాంట్లోంచి బ్లౌజ్ ఎత్తి వేరు చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ని ఎప్పుడైనా సరే మనం కత్తెరతో కొంచెం పైన కట్ చేసి ఇలా చించామంటే ఎలాంటి క్రాస్ లేకుండా, అంటే మనకి చీరకి ఎలాంటి క్రాస్ లేకుండా నీట్గా వచ్చిద్ది అనమాట అంచులు కుట్టుకోవడానికి. ఓసారి ఇలా చించి ట్రై చేయండి మీకు చేతనైతే, లేదంటే కత్తెరతో నీట్గా కట్ చేసుకోండి. ఇది కూడా అండి, ఇది అంటే వైట్ పెద్ద క్రాస్ రాలేదు, కానీ ఇదైతే చాలా క్రాస్ వచ్చిందనమాట. సేమ్ దీన్ని కూడా అలాగే చించేశాను. 2 బ్లౌజులు అయితే తీసాను అనమాట. ఆల్రెడీ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు. ఈ 2 బ్లౌజులు ఆ లాంగ్ ఫ్రాక్ అయితే కరెంట్ వచ్చాక స్టిచ్ చేద్దామని అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. కరెంట్ ఎప్పుడైనా సరే సెకండ్ సాటర్డే కరెంట్ పోయిందంటే మధ్యాహ్నం తర్వాతే కరెంట్ వచ్చింది అనమాట, ముందైతే రాదు. మామూలుగా అయితే కటింగ్ ఏ అయినా సరే నేను హాల్లో చేసుకునేదాన్ని. ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఇంక మిషన్ రూమ్లో చేసుకుంటున్నాను అనమాట. మిషన్ రూమ్లో కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది నాకు, అంటే కటింగ్కి ప్లేస్ ఎక్కువ ఉండదు. అదే హాల్లో అయితే ప్లేస్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి అందుకని చెప్పేసి ఇంక తప్పక మిషన్ రూమ్లోనే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడదామంటే నిజంగా అస్సలు కుదరట్లేదు అనమాట. ఎందుకంటే అన్ని అర్జెంట్ బ్లౌజులే ఉంటున్నాయి. ఇంకా నిదానంగా స్టిచ్చింగ్ చేసి వీడియో తీయడానికి అంత టైం ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఫాస్ట్ కట్ చేసుకొని ఫాస్ట్ కుడుతున్నాను అనమాట, మధ్యలో లెగుస్తూ అలాగా. ఇవంటే వీడియో క్లిప్స్ కాబట్టి, అంటే వ్లాగ్స్లో కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే తీస్తున్నారు. మా పిల్ల ఉంది కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర. అనూష ఈ మధ్య రావట్లేదండి, అందుకని చెప్పేసి నాకు టైలరింగ్ వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట. కటింగ్ వీడియో ఖచ్చితంగా ఒక మనిషి అయితే తీయాలి. స్టిచ్చింగ్ వీడియోని మనం స్టాండ్ పెట్టుకోవచ్చులే, కానీ కటింగ్ వీడియోకి పద్దాక లెగిసి మనం స్టాండ్ని అడ్జస్ట్ చేసుకొని కొట్టాలంటే నిజంగా చాలా అంటే చాలా రిస్క్ అనమాట. అందులో ఇంకా కటింగ్ పెట్టుకున్నాక నాకు ఏ గుర్తుండట్లేదు. అంటే మన కటింగ్ ఒకసారి స్టార్ట్ చేసామంటే ఎదురుగా ఈ వీడియో పెట్టామా లేదా అనేది కూడా గుర్తుండదు అనమాట. కట్ చేసేస్తాను. అందుకని చెప్పేసి దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి ఎవరన్నా ఉంటేనే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీస్తున్నాను, లేదంటే మామూలుగానే కుట్టేసుకుంటున్నాను అనమాట. నిజంగా చాలా కష్టం అండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. స్టాండ్ పెట్టి కటింగ్ చేయాలంటే 4 బ్లౌజులు కటింగ్ చేసి అంత ఓసరి ఒక్క బ్లౌజ్కి సరిపోయిద్ది అనమాట. అంత టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే సండే రోజు అలా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ రోజు రేపట్లో అయితే వీడియో ఖచ్చితంగా అయితే తీస్తాను. నేను ఆ బ్లౌజులు అన్నీ కట్ చేసుకునే టయానికి కరెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా టైం 12 అలా అవుతుంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి, అంటే వంట పూర్తి చేశాక మిషన్ ఎక్కుదామని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే చేస్తున్నాను. శనివారం కదా, ఒక్క పూటేనండి నేను తినేది. అందుకని చెప్పేసి ఇక్కడ పప్పుచారు అయితే చేస్తున్నాను. డైలీ పప్పుచారు కానీ చేయడానికి కుదరదు, ఎందుకంటే పప్పు చేస్తే నా బిడ్డ తిందనమాట. పప్పుచారు కూడా క్యారేజ్ పంపించడానికి
చేయడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి అందులో శనివారం కదా, అందుకని చెప్పేసి పప్పుచారు అయితే చేస్తున్నాను. పప్పుచారు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే అన్నీ ముందే వేసేసి కుక్కర్ పెట్టేస్తానమాట. 4-5 విజిల్స్ రాగానే ఎనిపేస్తాను. తర్వాత నీళ్లు పోసి అంటే చింతపండు కూడా ముందే వేస్తానమాట. కొంతమంది చింతపండు పులుసు తర్వాత పోస్తారు, నేను చింతపండు దాంట్లోనే వేసేసి ఎనిపి నీళ్ళు పోసి తాలింపులో వేసేస్తానమాట. తాలింపు వేసాక కాసేపు మరగనిస్తాను బాగా తెరిలేటట్టు. కానీ కొంతమంది ముందే తెరలేటట్టు చేసుకొని దాంట్లో తాలింపు వేస్తారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మీరు ఏ రకంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే పప్పుచారు చేయటం అయితే చేస్తున్నాను అనమాట. తాలింపు అయితే వేస్తున్నాను అండి పప్పుచారు. నిజంగా తాలింపు వేసేటప్పుడు పప్పుచారు స్మెల్ ఉండిద్ది కదా, ఆ స్మెల్కే కడుపు నిండిపోయిద్ది అనమాట. నిజంగా అంత బాగుండిద్ది. మనం దగ్గర ఉంటే మనకు అంత స్మెల్ రాదండి, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే మంచి స్మెల్ వస్తుంది అనమాట. తాలింపు అయితే అందులో పప్పుచారు అయితే నిజంగా మంచి స్మెల్ వచ్చింది అనమాట. కాగేటప్పుడు కూడా నాకు బాగా ఇష్టం. ప్రతిదీ నాకు ఇష్టం అని చెప్తావు అక్క, నీకు ఇష్టం లేనిది ఏంటంటారా? నాకు నిజంగా ఇష్టం లేని దొండకాయ, బెండకాయ అన్నీ ఉన్నాయండి, చాలా కూరగాయలు. నాకు అవేం తినబుద్ధి కాదు. వాటి గురించి నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టమని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇవైతే మాత్రం నాకు బాగా ఇష్టమనే చెప్తాను. నాకు ఇష్టమైన చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు అనమాట. ఇవి ముందు రోజు నైటే నేను మొత్తం చిక్కుడుకాయలు అయితే ఒలిసి పెట్టుకున్నాను అనమాట. ఇత్తనాలు ఇలా కొంచెం అంటే చిక్కుడుకాయలు కాయలు బాగుండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి బాగున్న వరకు ఉంచుకొని బాగలేని మొత్తం తీసేసి లోపల ఉన్న ఇత్తనాల వరకు అయితే ఇలా ఒలిసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అంటే అప్పటికప్పుడు ఒలిసి పెట్టుకునే కన్నా కూడా ముందే రోజు ఒలిసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఈజీగా అయిపోయింది అనమాట వంట చేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇలా మొత్తం ఒలిసాక నేనైతే కుక్కర్లో వేసి 2 విజిల్ రానిచ్చాను అనమాట. మరి ఎక్కువ రానిస్తే మెత్తగా అయిపోయి అంత టేస్ట్ బాగుండదండి. 2 విజిల్లకే బాగా ఉడికిపోయిద్ది, మెత్తగా ఉండిద్ది ముక్క అనేది, అంటే ఇత్తనం అనేది చాలా బాగుంటాయి. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి ఫ్రై అనమాట. అదే మళ్ళీ కూర చేస్తే తిందండి, ఫ్రై చేస్తే తినిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఫ్రైయే చేస్తున్నాను, పప్పుచారే కాబట్టి. ఆల్రెడీ అన్నం అయితే ఉడికిపోయిందనమాట. అన్నం ఉడికాక నేనైతే అమ్మటి సుక్కుడుగా ఇత్తనాలు అయితే పొయ్యి మీద వేసాను కదా, ఇప్పుడు అవి కూడా విజిల్స్ అయితే వచ్చేసాయి, పప్పుచారు కూడా అయిపోయింది. ఇప్పుడు సుక్కుడుగా ఇత్తనాలను అయితే నేను ఫ్రై చేయాలి. దాన్ని ఫస్ట్ విజిల్ తీసేసి ఇలా మొత్తం అయితే ఏరో దాంట్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తాలింపులో వేసి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ తాలింపులో ఇవన్నీ వేసి కొంచెం అంటే మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం లైట్గా ఏగేటట్టు, కొంచెం ఎర్రగా ఏగేటట్టు ఏగినాక ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాలు, కొబ్బరి, చిన్నులపై కలిపి మిక్సీ పట్టిన పొడి అయితే వేస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను అనమాట. అన్నీ వేసాక బాగా ఆ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి ఒక మంట తగలనిచ్చేసి అంటే పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిచ్చాలన్నమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా. చూడండి చిక్కుడుకాయలు అయితే విడివిడిగా చాలా అంటే చాలా బాగున్నాయి, మెత్తగా లేకుండా. అదే మనం విజిల్ ఎక్కువ రానిచ్చామంటే కొంచెం ముద్దయిపోయిద్ది అనమాట. అలా కాకుండా ఇలా విడివిడిగా చాలా బాగుంటాయి అనమాట 2 విజిల్ రానిస్తే. మొత్తం అయితే అయిపోయిందనమాట చేయటం. లాస్ట్ని అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియాలు చెప్పాను కదా, చిన్నులపై కొబ్బరి కలిపిన పొడి అయితే వేస్తున్నాను అనమాట. వంట అంతా పూర్తి అయ్యేసరికి 1:30 అయితే అయిందనమాట. అది పప్పుచారు కాబట్టి తొందరగా అయిపోయింది. ఇది కూడా ముందే ఒలిసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిందనమాట. ఎంత తొందరగా అయినా కానీ 1:30 అయితే అయిందనమాట టైం వచ్చేసి. ఇంకా వాళ్ళు తిందురమ్మని పిలిస్తే మా వాళ్ళు అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నారని చెప్పారు కదా, నేను వంట చేసేసరికి వాడైతే చాలా వరకు అయితే పూర్తి చేశాడనమాట. ఇది చూడండి, ఇది ఆ బాక్స్ వచ్చేసి అట్టపెట్టి వచ్చేసి చీర బాక్స్ కాదండి, అది వచ్చేసి మన అట్లు పోసుకునే పెండె ఉంటుంది కదా, దానికి వచ్చిందనమాట అది. అందుకని చెప్పేసి అది ఇవ్వమంటే అది ఇచ్చేసాను. దాంట్లో తీసి వాళ్ళైతే దాంతో ఏదో ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. అంటే వాడే అనమాట స్కూల్లో టీం లీడర్ అనమాట. అందుకని చెప్పేసి వాడికి ఇచ్చారంట చేయమని. అందుకని చెప్పేసి వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న, వాడు కలిసి అదైతే చేశారు. వీడైతే తీసుకొని లేదండి నన్ను. సర్లే అని చెప్పేసి నేను కూడా వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళు కూడా తినేశారు. ఇంకా నేనే లాస్ట్ని అయితే పెట్టుకొని తింటున్నాను అనమాట. వీడియో తీయమంటే మా వాడు రకరకాలుగా తీస్తుండే ఎదురుగా. అందుకని చెప్పేసి వాడు తీయటం కుదరట్లేదులే, నువ్వు తీయమని మా ఆయనకి ఇచ్చాడనమాట. ఇప్పుడు తీస్తుంది మా ఆయన అనమాట. వీడియోలో ఆయన కనిపించడు కానీ నాకైతే బాగానే సపోర్ట్ అండి, వీడియో బాగానే తీస్తాడు. నేనైతే వాళ్ళు చిక్కుడుగా ఫ్రై అలాగే పప్పుచారు వేసుకొని తిన్నారు. మనం అలా కాదు కదా, ఉదయం చేసుకుని టమాటా పచ్చడి ఉంది కదా, అది కూడా వేసుకొని తిన్నాను అనమాట. నిజంగా పప్పు పచ్చడి కలుపుకొని దాంట్లో ఈ చిక్కుడుగా ఇత్తనాలు పెట్టుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ తిన్నారా? తినుంటారులే చాలా వరకు. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఒకే కూరతో పెద్దగా తినబుద్ధి కాదు, 2 కూరలు వేసుకొని తినటమే ఇష్టం. అందులో ముఖ్యంగా పచ్చడి అయితే మెయిన్ ఉండాలన్నమాట. మా ఆయన ఎదురుగా కూర్చొని కామెంట్ చేస్తుండే, అందుకని నవ్వు వస్తుంది నాకు. ఇంకా అన్నం అన్నీ తినేసరికి టైం వచ్చేసి 2 దాటిపోయింది, 2:30, 3 అయితే అవుతుందనమాట. ఇంకా ఆ టైంలో మిషన్ అయితే ఎక్కాను.
ఎన్ని బ్లౌజులు అయితే అన్నీ, అంటే పిల్లలు ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ కుట్టలేనులేండి, ఎందుకంటే ఇంట్లో పని ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను. అది కూడా కుడతా లేకపోతే ఇంక మళ్ళీ దిగేస్తాను అనమాట మిషన్ అనేది. చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి మిషన్ దిగేసరికి టైం వచ్చేసి 4:30, 5 అయితే ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతవరకు వీడియో తీశాను. ఇంకా నేను నైట్ పూట వంట చేయలేదు, జస్ట్ ఒక అన్నమే వండానమాట. నాకేమో బయట నుంచి ఇడ్లీ తెప్పించుకొని తిన్నాను, ఎందుకంటే శనివారం కాబట్టి. వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.